శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ అనేది మీ ముందులకు తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్ అవేర్నెస్లో భాగంగా కొంతమంది ఫ్రెండ్స్ మనల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మాకు ఒక లొకేషన్లో మనం అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకుంటే బెటర్గా ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ అప్రూవ్డ్ అన్నీ క్లియర్గా ఉండి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచర్లో ప్లాట్ తీసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుందా అని చెప్పని ఒక ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ వీడియో ఈరోజు మనం మీ ముందులకు తీసుకురావడం జరుగుతూ ఉంది. జనరల్గా మనం కనుక చూసుకుంటే రియల్ ఎస్టేట్లో అగ్రికల్చరల్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ఓపెన్ ప్లాట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపారిటివ్లీ అగ్రికల్చరల్ ల్యాండ్తో చూసుకుంటే కొంచెం డిమాండ్ అంటే కొంచెం హై ప్రైస్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు హై ప్రైస్లో తీసుకోవాల్సి వస్తుందంటే, మనకు సపోజ్ ఒక ఎకరా ₹1,00,00,000 ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాల్లో అదే ఓపెన్ ప్లాట్ మనకు సపోజ్ ఒక ₹1,00,00,000 ఎకరా ఉంది అనుకుంటే, మనకి గజం వచ్చేసి మనకు సపోజ్ ఒక 2,000 3,000 పడింది అనుకోండి. అదే మనం వెంచర్లో కనుక తీసుకుంటే 6,000 నుంచి 7,000 దాకా పడుతుంది. అంటే కంపారిజన్ చెప్తున్నాను మీకు. అలా ఎందుకు పడుతుంది అంటే, జనరల్గా ఎకరా మనం ల్యాండ్ కొనుక్కున్నట్టయితే టోటల్గా 4,833 గజాల ల్యాండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. దాంట్లో రోడ్స్ ఉండవు, డ్రైనేజెస్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ రా ల్యాండ్ మనకు దొరుకుతుంది. అదేవిధంగా మనం ఒక వెంచర్ చేసినట్లయితే ప్రాపర్గా మనం ఒక ఎకరా తీసుకొని లేఅవుట్ లాగా దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే మనకి దాంట్లో ప్లాట్ ఏరియా వచ్చేసి 2,500 నుంచి 2,700 గజాల మధ్యలోనే వస్తుంది. అంటే మిగతా ల్యాండ్ ఏదైతే 40% ల్యాండ్ ఏదైతే ఉందో అది అమ్యూనిటీస్ కింద పోతుంది. మరి ఇప్పుడు ఎకరా కొనుక్కున్నప్పుడు దాన్ని మనం ఎకరాన్ని ఎకరాలాగా అమ్మలేం కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని 2,700 గజాలు మాత్రమే అమ్ముతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ మల్టిపుల్ ఆ ప్రైస్ మొత్తం టోటల్గా 4,800 గజాలకి ఉన్నటువంటి ప్రైస్ 2,700 గజాల మీద పడినప్పుడు కొంచెం ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ప్రాపర్గా కన్వర్షన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాపర్ అప్రూవల్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఆర్ సీసీ రోడ్స్ ఉంటాయి. దాంట్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం యాజ్ పర్ లివింగ్ సినారియోకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి లేఅవుట్లో దొరుకుతాయి. అదే మనం అగ్రికల్చరల్ ల్యాండ్లో తక్కువ రేట్ అయినప్పుడు తీసుకున్నట్లయితే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఉండవన్నమాట. మరి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసుకోవాలంటే మనకి మళ్ళీ ఖర్చు సేమ్ అక్కడికే వచ్చేస్తుంది. అయితే మరి అగ్రికల్చరల్ ల్యాండ్ ఎవరు తీసుకోవాలయ్యా అని చూస్తే, కొంచెం బల్క్లో సపోజ్ మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్ల రూపాయలు ఉన్నాయి, లేదా మనం ఒక 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కునేటటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు అప్పుడు తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అప్పుడు మనకేమవుతుంది, అక్కడ ఒక వాచ్మెన్ పెట్టుకోవడం, ప్రాపర్గా దాంట్లో ఏదైనా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే దాని నుంచి కొంత ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం 1 ఎకరా ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, 1 ఎకరాలో మనం అక్కడ వాచ్మెన్ పెట్టినట్టయితే ఆయనకి ఇచ్చే శాలరీ కంటే కూడా ఈ ఎకరాలో వచ్చేటటువంటి ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే బ్రేక్ ఈవెన్ అంటాం కదా, అది మ్యాచ్ అవ్వదన్నమాట. అదే బల్క్గా మనం ఒక 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇది మ్యాచ్ అవుతుంది. సో నేనేమంటానంటే, తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్గా లేఅవుట్లో ప్లాట్లు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అదే క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బల్క్గా కనుక మన దగ్గర అరౌండ్ 10 crores 20 crores 50 crores అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, కెపాసిటీ ఉందనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ల్యాండ్ల మీదకి వెళ్ళొచ్చు. ఇలాంటి సలహాలు కానీ మీకు ఏదైనా కావాలంటే కింద కనిపించేటటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ని మీరు కన్సల్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.